Hi, hello, namaste. Welcome to Kisik Talks. This show sponsored by Mukunda Jewelers, co-sponsored by Srivari Spices and Foods. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే నిజ జీవితంలో తన సింపుల్ సిటీతో అభిమానుల్ని సంపాదించుకున్న మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా. హాయ్ కళ్యాణ్. హాయ్ హాయ్. కళ్యాణ్ కంటే ఫస్ట్ నేను తమ్ముడు అని పిలవాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు అసలు మా ఇంట్లో అబ్బాయి ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, మా తమ్ముడు ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, మా అన్న ఇట్లుంటే బాగుంటుంది కదా, అట్లా అనిపించుకున్నావు నువ్వు. దే ఓన్ మీ అంతే. మీరు అంత ప్రేమ సంపాదించారు అందరి దగ్గర. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లున్నావు? ఎన్ని 6 నెలలు అయిపోతుంది కదా. 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు అయినా కూడా మా కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ఎట్లున్నాడు అని అడుగుతాం మేమంతా. వాళ్ళ ప్రేమ. ఎలా ఉన్నావు కళ్యాణ్? ఏం చేస్తున్నావు? మీరు ఎలా ఉన్నారు? రావట్లేదు అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారంట కదా, సో అందుకని మీరు ఎప్పుడు కళ్యాణ్ తీసుకురండి కళ్యాణ్ తీసుకురండి నా కామెంట్ చేయడం కాదు, అసలు డేటే ఇవ్వట్లేదు బాబు. హీరో అయిపోయాడు ఇప్పుడు. ఏవి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ లేని మీరేం చెప్పకూడదు. ఎందుకంటే తొందరలో మా తమ్ముడిని ఒక పెద్ద స్క్రీన్ లో చూడాలని ఈ అక్క భావిస్తుంది. తదాస్తు. ఎందుకంటే ఈ సీట్ లో కూర్చున్న వాళ్ళందరికీ నేను ఇక్కడ కూర్చొని ఏం చెప్పినా జరుగుతుందని అన్నారు చాలా మంది. నీకేం కావాలో కోరుకో. లైఫ్ లాంగ్ యాక్టింగ్ మాత్రం మిస్ అవ్వకూడదు నేను. తదాస్తు. లైట్ కూడా వెలిగింది. మీరు అసలు హౌస్ కి వెళ్తానని, ఇంత ప్రేమ సంపాదించుకుంటానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? వెళ్తానని ఎక్స్పెక్ట్ చేసా గానీ ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా తెలుగు వాళ్ళు ఎట్లాంటివి తెలుసా, ఒక్కసారి తీసుకుంటే వదలరు. నేను హిందీ వాడిని. జబర్దస్త్ నేను చేయలా, ఏం చేసి ఎక్కడి నుంచి వచ్చినా మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారు అని ఫీలింగ్. వాట్ ఎవర్ లాంగ్వేజ్, మనం ఎక్కడి నుంచి ఏ స్టేట్ నుంచి వచ్చినా వన్స్ దే లవ్, వాళ్ళు కానీ మనల్ని అభిమానించారంటే అది అలా ఎక్కడైనా కంటిన్యూ అట్లా సెట్ అయిపోతుంది. దానికి డిస్ప్యూట్స్ అనేవి ఉండవు. స్టేట్ నుంచి ఈ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు అనేవి ఉండదు. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎట్లా ఉంది? బిఫోర్ బిగ్ బాస్ నేను ఏమనుకున్నా చేసేయచ్చు. ఆఫ్టర్ బిగ్ బాస్ కొన్ని ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫ్లోర్కి వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవచ్చు నేను, బట్ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవచ్చు అంటే అది వేరేలా ఉంటది కదా. ఎంత కష్టంగా ఉంది కదా పేరు వచ్చిన తర్వాత. ఇంతకు ముందు నువ్వు ఒక బైక్ వేసుకొని ఒక బిర్యానీ తినాలంటే హ్యాపీగా వెళ్ళిపోయి బిర్యానీ తినవచ్చు. ఇప్పుడు నువ్వు తినలేవు, లెక్కేసుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం ఏం తిన్నాను, సాయంత్రం ఏం తిన్నాను, ఎందుకు ఇందులోకి వచ్చాను అని అనిపించట్లేదు. అలా ఇప్పుడు అనిపించు, నచ్చి తెచ్చుకున్నాను కదా ఇది. ఒకప్పుడు కళ్యాణ్ ఒక బైక్ తీసుకొని సినిమాకి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళలేవే. వాళ్ళకి ఫోన్లు చేసుకొని మాస్క్లు వేసుకొని సైలెంట్ గా వెళ్ళాల్సి వస్తుంది. అది బాగుందా, ఇది బాగుందా? రెండు బాగానే ఉంటాయి. ఎందుకంటే సినిమాకి వెళ్తున్నాను కాబట్టి, సినిమాకి వెళ్తుంటేనే బాగుంటుంది నాకు. బట్ అక్కడ ఏంటంటే కంఫర్ట్ ఉంటది. అవును, ఇక్కడ మన రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి కదా. సో బేసిక్ గా బిఫోర్ సెలబ్రిటీ అయితే ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. బిఫోర్ బిగ్ బాస్ అయినా ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే, బిఫోర్ సెలబ్రేట్ అయినా ఇప్పుడు సెలబ్రేట్ అయినా, అప్పుడు పెద్ద రిలీజ్ అయినా అప్పుడు మిడ్ నైట్ షోకి వెళ్ళేవాడిని. మొన్న కూడా వెళ్ళా. సరే, పెద్ద సినిమా చూసారా? మీన్ ప్రీమియర్స్ కి వెళ్ళిపోతాం కదా. పేపర్లు ఎగరేయడం, గత్తర చేయడం అట్లా మన అంత మాస్క్ రోడ్ కాదు. నేను అలా మాస్ గా ఉల్లు మర్చిపోయి ఎగిరింది ఖుషి రిలీజ్ కి. ఎప్పుడు ఎగరేవాడిని కాదు, జస్ట్ విజిల్స్ అంతే. మనకు విజిల్ వచ్చి కాబట్టి విజిల్ వేసి కూర్చుంటాం. విజిల్ వచ్చా? ఒక్కసారి మా కోసం విజిల్ పగిలిపోతుంది అవసరం. పర్లేదు, ఒక్కసారి. ఓ మై గాడ్, అసలు ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నా ఇట్లా మాట్లాడాలి, ఇట్లా అని. చాలా 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 ఎంత ఆనందంగా ఉన్నాను, చెప్పలేకపోతున్నాను. ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంటే ఇట్లా బేసిక్ గా బిగ్ బాస్ హౌస్ మీరు వెళ్ళినప్పుడు అగ్ని పరీక్ష నుంచి మీరు కప్పు గెలిచే వరకు మిస్ అవ్వకుండా చూసాను నేను. థ్యాంక్ యూ. బిగ్ బాస్ హౌస్ కప్పు ఇట్లా ఎత్తగానే మీకు ఎవరు గుర్తొచ్చారు ఫస్ట్? నాకు కళ్యాణ్ పడాలని పేరు కూడా అనిపించింది, కింద పడిపోయాను. ఎందుకు పడ్డానో కూడా తెలియలేదు. మీకు ఎవరు
కనిపించలే, బాడీ మొత్తం షివర్ అవుతుంది అది అప్పుడు. మీరు కప్పు తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి కంట్లోంచి నీరు వచ్చింది. చూసా, బయటకు వచ్చాక చాలా చూసా. అసలు ఎట్లా అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం నిండిపోయింది. మా ఓడి గెలిచాడ్రా, మా అబ్బాయి గెలిచాడ్రా, లేడీస్ ఫ్యామిలీ. అంటే ఈవెన్ మా క్లోజ్ మావయ్య బలరాం మావయ్య అని ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్. అతను నా కోసం అప్పటికప్పుడు ఇమీడియట్ గా ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేసి అన్నపూర్ణ బయట నించున్నాడంట. నాకు తెలియదు, సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, నీ కోసం నేను ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను, గేట్ బయట ఉన్నాను, నేను వెయిట్ చేస్తున్నాను నీ కోసం అని. ఎందుకు, నేనే వస్తాను కదా ఇంటికి. కప్పు మీరు గెలుచుకోవడానికి రీజన్స్ ఏంటి అని అనుకుంటున్నారు? అది మనం ఎప్పుడు జడ్జ్ చేయలేం. ఏ సీజన్ విన్నర్ కి ఇంకో సీజన్ విన్నర్ కి అసలు సంబంధం ఉండదు. సీజన్ విన్నర్ లో ఒక యాటిట్యూడ్ నచ్చుతుంది, ఇంకో దాంట్లో కామ్ నచ్చుతుంది, ఇంకొక దాంట్లో జెన్యూనిటీ నచ్చుతుంది, ఇంకొకరు ఉండే విధానం నచ్చుతుంది. అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. బట్ ఈ సీజన్ లో జెన్యూనిటీ కనెక్ట్ అయ్యారు. చాలా సీజన్స్ లో జెన్యూన్ ప్లేయర్స్ 6 weeks 7 weeks వెళ్ళిపోయిన 7th week వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, జెన్యూన్ గా ఆడిన వాళ్ళు. దాన్ని మనం జడ్జ్ చేయలేం. ఇఫ్ ఇన్ కేస్ పొరపాటున సేమ్ నాలాంటి వాళ్ళే క్వాలిటీస్ ఉన్న నిజంగా ఆర్గానిక్ గా వెళ్ళి అలా ఉన్నా సరే కావాలని యాక్ట్ చేస్తారు, చూసే చేస్తున్నాం కూడా అన్నట్టు అంటారు. పోర్ట్రే చేస్తారు. సేమ్ ఇలానే ఉంటే నెక్స్ట్ సీజన్ గెలుస్తారని కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడు మరి బిగ్ బాస్ 10 వస్తుంది, ప్రోమో కూడా రిలీజ్ అయింది. మీకు పాత గుర్తులు ఏమన్నా గుర్తొస్తున్నాయా? నాకు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి, ఆ ట్రామా ఉంటది నాకు ఎప్పటికీ. ఉదయం లెగిస్తున్నప్పుడు ఏమైనా పాటలు వస్తున్నాయి వస్తున్నా నాకు అంటే సడన్ గా నేను బ్లాంక్ అవుట్ అయినప్పుడు నాకు బిగ్ బాస్ గుర్తొస్తుంటాయి. ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా ఒక సాంగ్ మీరు ఏదైనా కనెక్ట్ అయింది ఉందా? అంటే నాకు నచ్చిన సాంగ్ నేను హమ్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీకు నచ్చిన సాంగ్ ఏంటి? అదే గాజు బొమ్మ హాయ్ నాన్నలో. మా కోసం ఒక్క 1 line. వారిపోతారు అవసరం. నా గొంతు చూసాక కూడా నీ గొంతు చూసి అందుకే మనలాంటి వాళ్ళు పాటలు పాడకూడదు. బిగ్ బాస్ హౌస్ లో ఏదో ర్యాండమ్ గా వచ్చేసింది కానీ బయటకు ఆన్ ఎయిర్ చాలా బాగా పాడే కళ్యాణ్ నువ్వు. అంటే నేను ఎప్పుడు ఉన్నా సరే ఆ గాజు బొమ్మ పాట హమ్ చేస్తూ ఉంటాను. అంటే నాకు బేసిక్ గా సాంగ్ ఎక్కువ తెలీదు, సో దానికోసం ఒక 2 lines. నన్ను వదిలేండి, నా వల్ల బేసిక్ గా చేత కాదు పాట పాడడం. మైకిల్ ముందు మైక్ లేదు, ఇది వాష్రూమ్. నేను వాష్రూమ్స్ పాటలు మళ్ళీ పనిచేసాడ్రా, దెబ్బ మీద దెబ్బ పడుతుంది నాకు ఈ రోజు. నీకు బిగ్ బాస్ హౌస్ లో ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? అందరూ ఇష్టమే. తనుజ. ఎలా ఉన్నారు తనుజ? అంటే నా ఫ్రెండ్, నాకు తెలుసు. బానే ఉంటది, తను ఎలా ఉంటుంది? అందంగా ఉంటదని నాకు తెలుసు, నువ్వు మళ్ళీ చెప్పొద్దు. బాగుంటది. సి బ్యూటీ ఈస్ సమ్ వాట్ యు సీ ఇన్ ఇన్సైడ్. మీ ఫ్రెండ్ తనుజ ఎట్లా ఉంది, ఏం చేస్తుంది, ఏంటి? మళ్ళీ వచ్చిన తర్వాత టచ్ లో చూసినా కుకింగ్ షో చేస్తుంది. మీరు చేస్తున్నారుగా? యా, అంటే నాకు డేట్స్ ఇష్యూ వల్ల నాకు టైం సెట్ అవ్వక వెళ్ళలేదు. కళ్యాణ్కి డేట్స్ లేవు అంటే అలా కాదు, ఆ షూట్ పెట్టిన రోజు నాకు ఇంకో ముందుగుంటా ఉన్న కమిట్మెంట్ వాళ్ళు ఒప్పుకోకపోవడం, సో దానివల్ల నేను వెళ్ళలేకపోయాను ఆ రోజు. మీ ఫ్రెండ్ తనుజకి ఒక మాట ఏదైనా చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ. ఎందుకు ఇంతలాగద్దు, ఎందుకంటే బిగ్ బాస్ లో చూడలే, ఎందుకని మళ్ళీ అడుగుతారు. అవును, చాలా హెల్ప్ చేయడం కానీ. అక్కడనే కాదు, స్టిల్ ఈ రోజు కూడా ఫర్ సపోజ్ ఎక్కడికైనా వెళ్తానంటే మూసుకొని జాగ్రత్తగా వెళ్ళి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను. మా కళ్యాణ్కి వార్నింగ్ అంటే ఇన్ ద సెన్స్ కేరింగ్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళు అయింత మెసేజ్ చేయండి. తను బయట ఎట్లా ఉందో హౌస్ లో కూడా మీతో అంత మంచిగా ఉంది. అంటే బేసిక్ ఒక ఇన్సిడెంట్ చెప్తా, అంటే ఇన్సిడెంట్ అంటే మొత్తం చెప్పను. బయటకు వచ్చాక నార్మల్ గా చిన్న అనుకోకుండా ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఓకే, అది ఎవరికి తెలియదు. ఆ సిచ్యువేషన్ నుంచి బయట రావడానికి నియర్లీ 24 hours పడుతుంది మొత్తం అదంతా సెటిల్ చేసి అంతా బయట రావడానికి. షీఈస్ ద వన్. వెంటనే ఫోన్ చేసి ఏంటి ఎలా జరిగింది అదంతా తెలుసుకొని వెంటనే ఇదంతా ఏం కాదు అయిపోతుంది అని చెప్పేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఆ డీల్ అనేది పర్ఫెక్ట్ గా క్లోజ్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బయట తీసుకొచ్చు. ఓ మై గాడ్, సో క్యూట్. తనుజ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. మీ ఫేవరెట్ కలర్? వైట్. బ్లాక్ అండ్ వైట్, ఫ్రెండ్స్ ఇద్దరు. అయితే మొత్తానికైతే హ్యాపీ, చాలా హెల్దీగా మీ ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలి. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇప్పుడు తినలేనులేండి అవన్నీ. ఎందుకు తినడం మానేసావా నువ్వు? అంటే లెక్కలేసుకొని తినాల్సి వస్తుంది కదా ఫేవరెట్ ఫుడ్ అంతా. అంటే నేను ఫేవరెట్ ఫుడ్ అంటే బిర్యానీ అని చెప్తా. అమ్మ నేను బిర్యానీని. అవును, రోజు తింటే ఇలా ఉండరు కదా. ఎందుకు నీకు మొత్తం మా మేనేజర్స్ పెట్టట్లేదా నీకు? కళ్యాణ్ నువ్వు ఇట్లానే ఉండాలని ఏమైనా ఆపుతున్నారా చెప్పు. వాళ్ళు ఆపకపోయినా సరే మేము తినలేను కదా అంటున్నా. మీరు తింటారా రోజు బిర్యానీ? అంటే ఒక్కో రోజు సాటర్డే తినను, మండే తినను దేవుడి కోసం. మా ఇమ్ము అయితే మొత్తం కుమ్ముతానే ఉంటాడు.
అమ్మ అనుకున్నంత కెపాసిటీ నాకు లేదు. ఇమ్ముకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? నా అన్న ఇంకా జమ్స్ రామా జమ్స్ అంటాడు కదా. రియాలిటీ అని చెప్పాడు అనమాట. మీ ఇంట్లో మీ అన్న ఎట్లా ఉంటాడు, ఇమ్ము కూడా అట్లానే. ఎవ్రీథింగ్ అంటే మీరు చూసారు కదా, ఎవ్రీథింగ్ బాగా చూసుకున్నాడు. ఇంకా మా డెమోన్ ఎట్లా ఉంటుంది? రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ కూడా ఫాదర్ అంటే అది ముందు క్యాన్సర్, అది టంగ్ క్యాన్సర్ ఏదో అయ్యింది, ముందు నుంచి ప్రాబ్లం ఉందని చెప్పారు. వయసు అయింది కదా, ఆ ట్రీట్మెంట్ కి పాపం బేర్ చేయలేక. ఎందుకంటే మీరు హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ని ఇక్కడ చూసారు, తను ఇక్కడ కిసిక్ టాక్స్ కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అతను చాలా ఎనర్జీగా ఉండేవారంట. ఈవెన్ హీస్ ఇన్ 70s ఆల్సో చాలా ఎనర్జెటిక్ గా ఉండేవారంట. అప్పుడప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తుంటాయి అంటారు కదా, అట్లా. సో ఆ టైంలో మీరు డెమోన్ ని కాల్ చేయడం ఎట్లా ఉంటుంది మీ బాండింగ్ డెమోన్ కి? మీకు ఆడు కూడా అన్న సేమ్, ఇంకా ఆడు పెద్దోడు నేను చిన్నోడు అలానే ఉంటుంది. సీతావార్ల సినిమా ఏరా అంటే ఏరా. పెద్దోడు ఎవరు చిన్నోడు ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? మొత్తం ప్రపంచం అంతా తెలుసు, వాడే పెద్దోడు. డెమోన్ నువ్వు పెద్దోడేరా? నువ్వు మొన్న వచ్చి తున్నావు నా ముందు, అంటే చిన్న పిల్లలకే చేశాడు వాడు బిహేవియర్ అంతా. బుక్ బైట్స్ కవర్ లేదు, నా ముందు చాలా చిన్న పిల్లలు, అక్క ఏంటక్క అట్లా ఇట్లా చేశాడు. నీకంటే పెద్దోడా? ఐఎమ్ 24, he is 30. బేసిక్గా నేను మా డాడీని అయితే డాడీ, నాన్నగారు అట్లా అంటాను. మీరు హౌస్ లో ఉన్నప్పుడు ఆయన ఆయన అని సంథింగ్, మీ నాన్నతో ఉండే బాండింగ్ ఎట్లా ఉంటుంది మీకు చెప్పండి. హీ ఈజ్ మై హీరో అని చెప్తా. బేసిక్గా అంటే అతని స్టోరీ అలా అంటే ఎలా ఉంటుందంటే, వీడికి ఏంట్రా తరతరాలు కూర్చుంటే వీడికి అంత బిజినెస్ అయ్యింది, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వీడికి మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అనే స్టేజ్ నుండి మంత్స్ లో మళ్ళీ అదే బిజినెస్ మళ్ళీ కంప్లీట్ జీరో అయిపోవడం, తర్వాత హెల్త్ అప్సెట్ అవ్వడం, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవ్వడం, నెంబర్ ఆఫ్ డెప్ట్స్ ఉండడం, ఆ డెప్ట్స్ అన్ని క్లియర్ చేస్తూ మళ్ళీ వేరే వేరే ఫీల్డ్స్ లో ట్రై చేస్తూ నన్ను చదివించడం, తమ్ముడు చదివించడం, తర్వాత మళ్ళీ షాప్స్ పెట్టడం. ఇప్పుడు ఇంకొక 10 మందికి అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చే కెపాసిటీ ఉందని ఫీలింగ్. అదే అంటే చెప్తున్నా కదా, ఆ జీరో వెళ్ళి హెల్త్ అప్సెట్ అయిన తర్వాత మళ్ళీ గ్రో అవడం అనేది ఏ రోజుకి నేను అమ్మ ఏంటి ఇది అవుతుందా అసలు లైఫ్లో, ఇది అసలు అవుతుందా అనే సిచ్యువేషన్లో ఉండేవాడిని. అంటే కళ్యాణ్ మీరు ఆ టైంలో ఎట్లా ఫేస్ చేశారు? డాడీ 10 మందికి పెట్టే చేతి నుంచి ఆయన చేతులు ఏమీ లేకుండా అయిపోయిన చెప్పాలంటే, నేను అది అసలు నాకు చిన్నప్పటి నుంచి నేను బయట ఉన్నాను కాబట్టి నాకు అవి ఏమీ తెలియదు. మీరు నాకు వాళ్ళ కష్టాలు తెలియదు, వాళ్ళు ఇన్ని పడ్డారు నాకు అసలు తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఫ్యామిలీకి టోటల్ గా దూరం. నేను కంప్లీట్ హాస్టల్లో ఉన్నాను. అంటే ఏం జరిగినా ఎన్ని కష్టాలు పడినా నాకు చెప్పేవారు కాదు, నా వరకు వచ్చేది కాదు. నేను వెళ్ళిన 10 days మాత్రం పర్ఫెక్ట్ బాగా చూసుకునేవారు. తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కష్టం అనేది ఎప్పుడు మీకు చెప్పలేదు? నాకు ఎప్పుడు చెప్పలేదు. నా ఓన్ గా నేను కష్టపడుతున్నాను తప్ప వాళ్ళ కష్టాలు ఎప్పుడు నా వరకు తీసుకొని రాలేదు. ఒక రోజు అనేది మీకు తెలిసే ఉంటుంది, నా ఫ్యామిలీ ఇంత కష్టపడ్డారా, ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, మీకు తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కదా ఇంకా ఎక్కువ కష్టపడడం మొదలు పెట్టాను నేను తెలిసాక. అరే ఇట్లా కాదురా బాబు, లక్ష్మణరావు పెద్ద కొడుకు అంటే ఏంటో చూపించాలి వీళ్ళకి అని చెప్పి. సో మొత్తానికి కష్టపడి ఈ రోజు ఇంతవరకు వచ్చారు. ఎట్లా మీ ఊర్లో మిమ్మల్ని చూసే విధానం కానీ? బేసిక్ గా నేను ఎవరితో మాట్లాడను, చాలా తక్కువ మందితో మాట్లాడతా, అది కూడా. సో మాక్సిమం నా ఊర్లో చాలా మంది నేను తెలియదు. తర్వాత ఎప్పుడు నేను ఇంటర్ జాయిన్ అయ్యాక తెలిసాను, ఓకే పవన్ కళ్యాణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి. సో ఎప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు, ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు మారు, ఒకలానే ఉంటారు. నీకు ఏదైనా మీ నాన్నగారికి చెప్పాలనిపించిందా కళ్యాణ్? ఫైటింగ్ స్పిరిట్ నాకు ఇమ్మని అనుకుంటాను ఇప్పుడు. నా కష్టాలు తెలియకుండా పెంచాడు మా డాడీ, ఎన్ని కష్టాలు పడినా అనే ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఎప్పటికే ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. నీ ఫ్యామిలీలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇప్పుడు కళ్యాణ్ నేనున్నాను అని చెప్పే స్టేజ్కి వచ్చారు కళ్యాణ్. స్టిల్ ఇప్పుడు కూడా నాకు కష్టాలు చెప్పాలి. నేను అడుగుతుంది ఏంటి ఏమేం జరిగిందంటే, లేదు అంత బాగానే ఉన్నాను, ఇప్పటికీ చెప్పరు. అంటే ఎందుకు నువ్వు అంటే అంత ప్రేమ, లేకపోతే నీకు తెలియకూడదు? దే కెన్ హ్యాండిల్. మా పెదనాన్న ఉంటారు, మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ ఎవరంటే మా పెదనాన్న. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్.
లేదు అంతకు మించి ఏమైనా అవుతుంది అన్నప్పుడు ఏమైనా ఫోన్లు వస్తే రావచ్చేమో కానీ మాక్సిమం వాళ్ళే చూసుకుంటారు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు ఎవ్రీథింగ్. మీ ఇష్టానికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. నువ్వు మా కోసం ఈ జాబ్ చేయాలి, లేకపోతే మా కోసం ఏదో ఒకటి సంపాదించి తీసుకురావాలి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు మీ కష్టాలు వాడికి చెప్పి వాడిని ఇబ్బంది పెట్టి వాడిని కూడా మీ చేసిన అప్పులకు వాడిని వడ్డీ కట్టమండం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఈ పెంపకాన్ని కరెక్ట్గా పెంచి ఉండేది వాడు ఇన్బిల్ట్గా వాడే రియలైజ్ అయ్యి అరే నా ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉంది, నేను ఏదైనా సక్సెస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని మార్చాలి అనేది ఎవ్రీ బాయ్కి ఉంటుంది. అది ఉండదని నేను ఎప్పుడు అన్నాను, ఎవ్రీ బాయ్కి ఉంటుంది. కాకపోతే చిన్నప్పటి నుండి పర్ఫెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల లేదా ఏదైనా వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు వాడు కొన్ని కన్ఫ్యూజన్స్ లేకపోవడం వల్ల సమ్ టైమ్స్ ఉంటారేమో తప్ప. బట్ ఎవ్రీ బాయ్ హ్యాస్ ఎ డ్రీమ్, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కుర్రోడ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఒక కార్ కొనుక్కొని మా డాడీని మా మమ్మీని వేసుకొని తిప్పాలి అని. ఇట్స్ ఎ బాయ్ థింగ్. అది పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏ ఉండవు. ఒక ఇల్లు, ఒక కారు, లైఫ్ సెటిల్ అనుకుంటారు అంతే చాలా మంది. కొంతమంది అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళు చేసే పని మర్చిపోతారు, వాళ్ళ చదువు మర్చిపోతారు, అన్ని మర్చిపోయి మీరు నన్ను కన్నారుగా చూడండి అని కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఎట్లాంటిది ఇస్తారు? సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఇస్తా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి రియాలిటీ అని చెప్తా అంతే. బేసిక్గా మా డాడీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేది మీ అందరికీ బాగా ఎక్కేసింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ నాకు ఆ మాటలే చెప్పి, సో నాకేం కొత్తగా ఏం అనిపించలేదు. సీరియస్లీ నాకు లోపల ఓకే డాడీ అన్న అంతే. నేను ఇంటి దగ్గర ఉన్న ప్రతిరోజు డిన్నర్ చేస్తున్నప్పుడు చెప్పే మాటలు ఇవే. మా డాడీ నాన్నగారు చెప్పే గంట ఉంటుంది నాకు క్లాస్. అంటే ఎట్లాంటి మాటలు చెప్పేవారు? అంటే ఇట్లానే ద రియాలిటీ, లైఫ్ రియాలిటీ అర్థం తెలుసు. అంటే ఆ రోజు ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా బ్యాడ్ గా జరిగితే అతనికి అనుకూలంగా కానీ వేరే సిచ్యువేషన్స్ ఏమైనా ఇలా జరిగితే ఇలా జరిగి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా మనం నువ్వు ఉంటే ఎలా ఎదుర్కొంటావు నన్ను క్వశ్చన్ వేస్తాడు. నువ్వు ఎలా ఎదుర్కొంటావు చెప్పని నేను తిరిగి క్వశ్చన్ వేస్తాను. ఏదైనా ఎక్కడైనా మన చుట్టుపక్కల జరిగితే ప్రాబ్లం అది నువ్వెట్లా ఫేస్ చేస్తావని అడిగావా? ఎవ్రీథింగ్. ఓ నైస్. అలా ఎక్కువ ఈ డిస్కషన్స్ ఉండేవన్నమాట. సొసైటీ గురించి, బయట ఇలా అవుతాయి, ఇలా ఉంటారు, ముందు కనిపించే మనుషులు వెనకాల ఒకలా ఉండరు, అది ఇవన్నీ చెప్పి నాకు కంప్లీట్ ఫీడ్ ఉంటుంది. సో అందుకే నాకు ఆ రోజు ఏమనిపించలేదు. తర్వాత తెలిసింది బయటకు వచ్చాక అరే ఎంత అయిందా అని చెప్పి. మీ మదర్ దగ్గర కూడా మీరు మీ మమ్మీ రాగానే ఒకలాగా ఇట్లా కూర్చొని ఇట్లాగా అసలు అంటే బేసిక్గా నేను మా మమ్మీని ఎక్స్పెక్ట్ చేయలే, మా నాన్నమ్మని అనుకున్నా. మా నాన్నమ్మ వస్తుందేమో అనుకున్నా. అంటే మీ నాన్నమ్మకి మీరు అంటే ఇష్టం? సో స్వీట్. తను బేసిక్గా మా మమ్మీ గురించి నాకు తెలుసు కదా, కంప్లీట్ ఇంట్రోవర్ట్. ఒక డైలాగ్ కూడా ఉండదు, అది నాకు తెలుసు. సో ఇంట్లో కూడా ఉండదు. జస్ట్ నార్మల్గా ఏదో మాట్లాడమంటే మాట్లాడుతుంది, అంతే ఆగిపోతుంది. సో మా మమ్మీని మ్యాక్సిమం వద్దంటారు. టీము స్వీట్ గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడుగుతారేమో. మా నాన్నమ్మ చాలా స్వీట్ గా మాట్లాడుతుంది. అంటే బేసిక్ గా ఏజ్డ్ అయినా సరే జెన్జీకి తగ్గట్టు ఉంటుంది మా నాన్నమ్మ. జెన్జీ నాన్నమ్మ అని అంటాను. సో ప్రతిదీ బాగా మాట్లాడుతుంది అనమాట. చక్కగా అందరితో అన్నిటి గురించి బాగా మాట్లాడుతుంది. సో మా నాన్నమ్మ వస్తుందేమో అనుకునే థాట్ లో ఉన్నా. లేదా మా డాడీ గానీ నాన్నమ్మ గానీ వస్తుంది అనుకున్నా. బట్ అమ్మ రావడం సర్ప్రైజ్. అమ్మ అమ్మ వచ్చినప్పుడు కూడా తనుజ ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు అమ్మకి. సారీ. సో మీకు ఎట్లా అనిపించింది? ఇలా షాక్ అయ్యా. వాట్ హ్యాపెండ్? తనుజ నేను మంచి ఫ్రెండ్స్ అవడం అనేది మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. మా మమ్మీకి తను కూడా అంత తక్కువ టైంలో కనెక్ట్ అయ్యిందా అనేది నాకు చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. మీ మమ్మీ ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు ఇప్పుడు కెప్టెన్సీ అంటే కష్టపడి నా కోసం ఆ రోజంతా గేమ్ ఆడి ప్రతి ఒక్కరితో కన్విన్స్ చేసి మాట్లాడి నన్ను లాస్ట్ వరకు తీసుకొచ్చింది కదా. సో నన్ను ఎలాగైనా కెప్టెన్ చేయాలనేది తన విషయం. అంటే తనుజ ఎట్లా అంటే తను నాకు కనెక్ట్ అయినప్పటి నుంచి ఫ్రమ్ 5th 6th వీక్స్ నుండి నేను లేకపోతే తనుజాకి నేను సపోర్ట్ చేయడం, తను గేమ్ లో లేకపోతే అంటే రేస్ లో కెప్టెన్సీ రేస్ లో లేకపోతే తను నాకు సపోర్ట్ చేయడం, ఇది వస్తుండేది. ఎక్కడ పుట్టాడు కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు. నువ్వు అట్లా చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంది. ఏంటో అబ్బాయి అక్కడ చాలా సాఫ్ట్ గా ఉన్నాడు, ఇక్కడ ఓరి దీని వేసాలో అన్నట్టు. ఫస్ట్ 3 వీక్స్ నన్ను అలాగే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. చిన్న పిల్లలు ఎక్స్క్యూజ్ మీరు చిన్నపిల్లలు మళ్ళీ వేసావు అట్లా కాదు. నేను నవ్వకుండా నార్మల్ గా ఇలా ఆలోచిస్తున్నా సరే వీడికి ఇంత పొగరు ఏంటి అన్నట్టు ఉంటది నా ఫేస్. బేసిక్ గా జాతకం అలాంటిదిలే, ఏం చేయలేను. ఫస్ట్ 2 వీక్స్ ఇదేంటి మాట్లాడ్డా, వీడికేంటి ఎంత పొగరు అన్నట్టు అనుకున్నారు బయట. ఆడియన్స్ కూడా అలాగే పోర్ట్రే అయింది. నా ఒరిజినాలిటీ తెలిసాక ఇంకా నా ఫేస్ అంతా నేనేం చేయగలను దానికి. అంటే మొక్క మీద చెప్పేస్తావు కదా ఏమున్నా. నీకు అగ్ని పరీక్షలో కూడా అసలు శ్రీముఖిని అట్లానే ఊరికే ఫన్ అంటే అది ఆర్గానిక్ గా జరిగింది. అసలు నా తమ్ముడు గెలిచాడు అని మా శ్రీముఖి అంటుంటే అసలు మస్తు
ఫీల్ ఉంది అవును, ఫస్ట్ ఎంకరేజ్ అగ్ని పరీక్ష హోస్ట్ కదా, ఎంకరేజ్ చేయడం అంటే ప్రతిదీ టిప్స్ కూడా అప్పుడు అగ్ని పరీక్ష అప్పుడు ఎలా ఏంటి అనేది ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సీజన్ మొదలైనప్పుడు అగ్ని పరీక్ష మళ్ళీ 2 వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. నో షార్ట్ కట్స్, అంటే ఏది షార్ట్ కట్ గా వెళ్తామనే ఊహ వదిలేసుకుంటూ అంటాను నేను. ఎందుకంటే అక్కడ ఎవరు ఎప్పుడు ఎలా ఎవరికి నచ్చుతారో ఎవరికి తెలియదు. నువ్వు చేస్తున్నది ఇంటర్వ్యూస్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు స్టేజ్ ఎక్కాక నిన్నే ఎందుకు తీసుకోవాలి అనేది నవదీప్ అని అడుగుతాడు ఖచ్చితంగా. నిన్నే ఎందుకు తీసుకోవాలని అంటారు, దానికి నీ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఆ ఆన్సర్కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఉండాలి. మీకు నవదీప్ గారు చాలా సపోర్ట్ చేస్తారు కదా. నవదీప్ అన్న కానీ, బిందు మాధవ్ మేడం కానీ, అభిజిత్ సార్ కానీ, ముగ్గురు అండ్ ఆల్సో ఇంక్లూడెడ్ శ్రీముఖ్ అక్క, వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఎపిసోడ్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడు వాళ్ళు ఎవ్వరికి షో అలవాట్లేదు కదా, ఫస్ట్ లైటింగ్స్, సెట్స్, టైమింగ్స్ ఇవన్నీ వాళ్ళంత యాక్టివ్గా ఉండడం చూసి మాకు అంతా ఆశ్చర్యపెట్టే, ఇలా కాదు మీకు అలవాటు అయిపోతుంది అని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయడం. బేసిక్గా అగ్ని పరీక్ష అనే షో మీతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయాలి. అంటే ఇంకా కాంపిటీషన్ టఫ్ ఉంటది. ఇప్పుడు అగ్ని పరీక్షలో పాలిటిక్స్ ఉంటాయా? లేవు. బిగ్ బాస్ హౌస్ లో కావాలని కొన్ని రిలేషన్స్ పెట్టుకుంటారు, కప్పు గెలవడానికో లేకపోతే ముందుకు వెళ్ళడానికో, ఇట్లాంటి అన్ని రూమర్స్ బయట వింటూనే ఉంటాం. అది బేసిక్గా సీజన్ 1 నుంచి వస్తుంది. మీరు కూడా హౌస్ నుంచి వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. సో లోపల బాండింగ్ అనేది అవి రియల్ గానే ఉంటాయా కళ్యాణ్? అంటే బేసిక్గా దీనికి నేను ఒక ఆన్సర్ చెప్తా. 100 రోజులు ఎవడో నటించలేడు. ఈవెన్ ఈజ్ నేషనల్ అవార్డ్ యాక్టర్ అయినా సరే 100 రోజులు ఎవడో నటించలేడు. అనుకున్న పర్సెప్షన్ నేను మార్చలేను. బట్ వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఎన్ని కెమెరాలు ఉన్నా ఏమున్నా 100 రోజులు నటించలేరు. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కప్పు గెలవాలి అంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ 9 ప్రదీప్ అన్న శ్రీముఖ్ అక్క ఇద్దరు వచ్చినప్పుడు నేను బాటిల్లో రాశా, ఆ దొరికిన వాళ్ళకి అదృష్టవంతులు, వాళ్ళకి తెలిస్తే ఎలా ఉండాలో. నేను ఇక్కడ చెప్పను, అక్కడ చెప్తా. మనం అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు దానికి ముందు ఎన్ని పరీక్షలు రాసామమ్మా మనం? 5-6 రాసి ఉంటా. ఎట్లుంటాయి అలాంటి పరీక్షలు? రకరకాలుగా ఉంటది, వెళ్ళినట్టు తెలుస్తాయి బాధలన్నీ. మీరు ఇప్పటికీ మర్చిపోలేని నా పరీక్ష ఏంటో చెప్పండి. గ్రూప్ డిస్కషన్ 2 టాపిక్లు ఇచ్చారు, మాట్లాడమన్నారు. ఏం మాట్లాడాలి అర్థం. తర్వాత 2-3 మాట్లాడిన తర్వాత ఓహో ఓకే, అప్పుడు నేను మాట్లాడడం మొదలు పెట్టాను. ఇప్పుడు కొత్త అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వాలి అంటే వీడియో బైట్స్ పంపించాలి. సో ఎలాంటి వీడియో బైట్స్ పంపించాలి? మీరు ఎన్ని వీడియో బైట్స్ పంపించారు? నేను ఒకటే పంపా. ఎన్ని టేక్స్ తీసుకున్నారా వీడియో బైట్స్? అది ఎలా ఉంటదంటే నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, సో నాకు కావాలి, నేను కళ్యాణ్ పడాలా, బిగ్ బాస్ హౌస్ కి వద్దాం అనుకుంటున్నా, కప్పు పట్టుకెళ్దాం అనుకున్నా, ఏమంటావు నువ్వు అన్నట్టు. బాబు ఇది ఏదో వెళ్ళడం నేను చెప్తా. యాక్చువల్లీ డ్యూటీ అయిపోయింది, అప్పుడు ఆదిరెడ్డి అని వీడియో చూసా. పక్కన ఒక రేకుల షెడ్ ఉంటే రేకుల షెడ్ దగ్గరికి వెళ్ళి సో నా పేరు పవన్ కళ్యాణ్, నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇలా చేస్తున్నా, సర్వీస్ చేస్తున్నా, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషన్, నేను ఆల్సో బిగ్ బాస్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసినప్పటి నుంచి నేను బిగ్ బాస్ నాకు చాలా ఇంట్రెస్ట్. సో నా కెరియర్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నేను నమ్మి ఈ వీడియో పెడుతున్నాను. సో నన్ను కన్సిడర్ చేస్తారు అనుకుంటున్నాను. అంతే, తథాస్తు అన్నారు పైనుంచి. సో అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు అలాంటి కొంచెం వీడియో బైట్స్ మీరు ఏంటనేది మీరు చెప్పుకోవాలంతే. ఒకవేళ నేనే వెళ్ళాలనుకో అగ్ని పరీక్షకి, ఎలా చెప్పాలంటారు? ఒకసారి చెప్పండి. నమస్తే, నా పేరు వర్ష. చెప్పండి మీరు ఏంటి, మీకు తెలియాలి కదా ఫస్ట్. నా పేరు వర్ష అనేది ఓకే. నా పేరు వర్ష, నేను హైదరాబాద్, నేను పుట్టింది తూర్పు గోదావరి జిల్లా. నేను బిగ్ బాస్ హౌస్ కి వద్దాం అనుకున్నాను, ఎందుకు కప్పు తీసుకుందాం అనుకుంటున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇలా చెప్తే ఎవరైనా తీసుకుంటారా? ఎలా చెప్పాలండి? నిన్నే ఎందుకు తీసుకోవాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా రావాలి కదా. మీరు ఏంటి అని తెలియాలి కదా. ఐఎమ్ వర్ష, సో అండ్ సో, మీ రికగ్నైజేషన్ ఏంటి, మీ ఆక్యుపేషన్ ఏంటి, ఇవన్నీ చెప్తేనే కదా వాళ్ళు కన్సిడర్ చేసేది. నా బయోడేటా మొత్తం చెప్పి షార్ట్ అండ్ క్రిస్పీగా ఉండాలి. సరే, మీ బిగ్ బాస్ హౌస్ లో మీ రీతు మంకీ పిల్ల. మంకీ అని ఒప్పుకుంటా, పిల్ల అనొద్దు. నేను పిల్ల అనొద్దు అంటున్నాడు. ఎందుకు? అదే అక్కడ పిల్ల పుట్టిపాతికెళ్ళి దాటింది. రీతుకు ఒక ట్యాగ్ ఇవ్వాలంటే మీరు ఏమిస్తారు? దానికి ఏం ట్యాగ్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్ ఎందుకు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు. అంటే ఊరికి ఇప్పుడు
ఇప్పుడు ఇమ్ము ఉన్నాడు, ఇమ్ముకి ఏ ట్యాగ్ ఇస్తారు? అన్నయ్య. మన తనుజ ఉంది, తనుజకి ఏ ట్యాగ్ ఇస్తారు? ఫ్రెండ్. అట్లా డెమోన్ ఉన్నాడు, ఏమిస్తారు? వాడు అన్నయ్య. మరి రీతు? రీతు. ఎందుకట్లా? ఫ్రెండ్ అనో లేకపోతే మంకీ అనో? నాకు రీతు అంటే రీతుయే, అదే ప్యూర్ నాకు. మళ్ళీ రీతుని ఇప్పుడు నేను ఫ్రెండ్ లాగా, అక్కలాగా, చెల్లిలాగా, ఇంకెవరో ఆ రిలేషన్ పడేద్దాం అనుకున్నారు ఎత్తి. ఇప్పటికే అల్లరి అట్లనే ఉందా మీ మధ్యలో? రీసెంట్ గా చెప్తావా, ఫోన్ చేసింది. నేను అప్పుడు ఏదో టెన్షన్ లో ఉన్నాను, నాది వేరే టెన్షన్ ఉంది అప్పుడు. నేను వేరే మీటింగ్ దగ్గర అక్కడ వేరే టెన్షన్ లో ఉండి నేను అన్నా. సడన్ గా చేసింది, అరే ఏం అవసరం వచ్చింది ఏంటని వెంటనే ఎత్తితే, నువ్వు అర్జెంట్ గా చెప్పి తెల్లగా ఎందుకు వస్తున్నావు అన్నది. అని చెప్పి ఫోన్ కట్ చేసి, అంటే చాలా తెల్లగా అయ్యావు నువ్వు. ఎందుకయ్యావు? ఎండలో తిరగలేదు కాబట్టి తెల్లగా. అబ్బాయిలు ఎండలో తిరగకపోతే తెల్లగా అవుతారు, అబ్బాయిలు నేర్చుకొని ఎండలో తిరగకపోతే తెల్లగా అవుతారు. అర్థమైందా? మీరు తెల్లగా అవ్వాలని అవి ఇవి మొత్తం పూసుకోకండి, ఉన్నది కూడా పోతుంది. ఎక్స్పీరియన్స్ అనుకుంటాం. అసలు మీరు ఏంటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయి మీ బాడీలో, మీ కలర్ లో. అసలు మీరు ఏం డైట్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు? తినడం మానేస్తుంది. కప్పు గెలిచాక తినడమే మానేస్తావా? చాలా బాధతో చెప్పాలి. పానీపూరి లేదు, సమోసాలు, అయ్యో పాపం. ఇవన్నీ మానేయండి, వచ్చేస్తారు సన్నగా. మీ గోల్ ఏంటి? బి గ్రేట్ యాక్టర్. అంటే ఒక హీరో అవ్వాలి అంటే ఇప్పుడు హీరో అంటే ఒక క్యారెక్టర్ రాసుకోగలరు. నీ యాక్టింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నప్పుడే ప్రతి డైరెక్టర్ నేను తలుచుకుని ఒక క్యారెక్టర్ రాసుకుంటారు. అంటే దానికి యాక్టింగ్ కి బ్యారియర్స్ ఉండవు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు రావాలి. ఇప్పుడు తెలుగు హిందీ బాగా మాట్లాడుతుంది కాబట్టి రెండిట్లో ఇస్తే ఓకే మనం చేయగలం ఉంటుంది. తమిళ్ ఇస్తే వేండా, మనకేం రాదు. సరే తమిళ్ రాదంటున్నావు, కానీ నీ సాంగ్ లో తమిళ్ వచ్చే అమ్మాయి హీరోయిన్ గా ఉంది, నీకేమనిపిస్తుంది మరి? తను వియానా, బిగ్ బాస్ తమిళ్ విన్నరా? కాదు, బిగ్ బాస్ సీజన్ 9 తమిళ్ కంటెస్టెంట్. తమిళ్లో కంటెస్టెంట్ తను, ఇప్పుడు మీ సాంగ్ చేసే అమ్మాయి. సో ఇది మేము యాక్చువల్లీ ప్లాన్ చేసింది బైలింగ్వల్ ప్లాన్ చేసాం. మాకున్న క్యారెక్టర్ వియానా పర్ఫెక్ట్ అని చెప్పి అనుకొని మేము వియానా తీసుకున్నాం. అంటే సెలెక్షన్ ఎవరిది? డైరెక్టర్ దా? డైరెక్టర్ ద ఫస్ట్ ఎవ్రీథింగ్. అంటే నేను ఎప్పుడు ఎందులో నిలబెట్టలేదు, కాస్టింగ్ లో ఎందులో నిలబెట్టలేదు. తనకు ఒక విజన్ ఉంటుంది కదా, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి తనకే వదిలేసాం. ప్రతి ఒక్క డైరెక్టర్ అంటే ఆర్టిస్టుల దగ్గర ఇదే కోరుకుంటారు, మీరు ఏది చెప్తే మేము అది చేస్తామని. ఆర్టిస్టులు చాలా మంది తక్కువ ఉంటారు. సో మీకు ఆ ఫోటో పంపించి నెక్స్ట్ ఇదే సాంగ్ లో మనం ఈ అమ్మాయితోనే చేస్తున్నాం అట్లా పంపించున్నారా? మీకు చూడగానే మీకు ఏమనిపించింది? ఓకే అన్న, వర్క్ చేస్తున్నప్పుడు తను తమిళ్ మాట్లాడుతుంది, తనకి హిందీ వచ్చు. అక్కడ మనకి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు 4 రోజులు ఏం చేయాలి నేను అనే దగ్గర ఉన్నా. హిందీ క్యా మే ఉర్దూ సే ఓకే అమ్మయ్య బతికిపోయిన ప్రాణం లేచి వచ్చిందిరా నాయన అని చెప్పి షీజ్ ఎ వెరీ గుడ్ గర్ల్. అవును. అసలు మీ ఒక సాంగ్ ఆ బ్యూటీ షాట్స్ చూస్తుంటే, అసలు మీరు అంబ్రెల్లా పట్టుకొని ఇట్లా తిరుగుతుంటే అసలు ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపించింది నాకు. అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా, నేను కూడా ఫ్యాన్ ని. అట్లా చూస్తుంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఇట్లా ఉండాలిరా బాబు అనిపించింది. అసలు ఎంత బ్యూటీగా ఉంది ఆ సాంగ్. అసలు ఆ సాంగ్ మేము ఎప్పుడు చూడబోతున్నాం, అసలు దాని స్టోరీ ఏంటో ప్లీజ్ చెప్పరా మాకు. సాంగ్ అనేది డెఫినెట్లీ మంచి ట్యూన్ అండ్ గుడ్ లిరిక్స్. ఆ లిరిక్స్ మీద వర్క్ చేయడానికి మాకు ఎంత టైం పట్టింది. ఎవ్రీథింగ్ అంటే ప్రతి లిరిక్స్ లో డీటెయిలింగ్ ఉండాలి కదా అని చెప్పేసి. అంటే ఐ మోర్ బిలీవ్ ఇన్ లిరిక్స్ అనమాట. ఎందుకంటే మ్యూజిక్ నిన్ను రిలాక్స్ చేస్తుంది కానీ లిరిక్స్ నేను మోటివేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే యూఆర్ డూయింగ్ సంథింగ్ వర్క్, మోటివేషనల్ లిరిక్స్ వింటుంటే మోటివేట్ అవుతూ ఉంటావు, ఇన్స్పైర్ అవుతూ ఉంటావు. సో ఆ లిరిక్స్ మీద బాగా వర్క్ చేశారు సుధాంశు. ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్? పెద్ద రిలీజ్ అయిపోయింది కదా, అంటే డేట్ ఇంకా అనౌన్స్మెంట్? డేట్ నేను చెప్పలేను కదా. అంటే ఇప్పుడు సాంగ్ పర్ఫెక్ట్ రిలీజ్ చేయాలి అంటే ఒక అనుకోవాలి కదా, ప్రమోషన్స్ ఏంటి ఎలా రిలీజ్ చేయాలి. అదొక మేము ఈ లాంచ్ ఈవెంట్ అనేది ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నామని మాకు డేట్ ఫిక్స్ అయిపోతే దెన్ విల్ అనౌన్స్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మిడ్ గ్యాప్ లో మీరు చూసారా సాంగ్ ని? మొత్తం అయిపోయిందా? ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ సాంగ్? నేను చేసుకున్నాను ఎవ్రీథింగ్ నాకు బాగానే అనిపిస్తుంది. డెఫినెట్లీ అది బాగుంటది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే స్టోరీ అది. అసలు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేశారా మీరు ఆ సాంగ్ ని? కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ అది. అంటే ఆఫ్టర్ బ్రేకప్ వాట్ దే ఆర్ అనేది లీక్ అయిపోయిందా? దొరికేసింది.
సో మొత్తానికైతే మీ ఫ్యాన్స్ అందరికీ కూడా అసలు ఇప్పుడు ఒక బిర్యానీ దొరికినట్టే. ఆ సాంగ్ నేను ఫస్ట్ లెటర్స్ వినగా నాకు అనిపించింది ఈ సాంగ్ నేను పాడుంటే ఎంత బాగున్నావు అని. నేను పాడుంటే ఎట్లుండేది? టెలికాస్ట్ చేయనండి అది. మంచి సింగర్ పెట్టుకుని మాకు మేల్ సింగర్ కదా, ఫీమేల్ వర్షన్ లేదు. సో అందుకు మిమ్మల్ని కన్సిడర్ అంటే చేయలేదు. నేను కన్సిడర్ చేయలేము అంటున్నా మిమ్మల్ని. అంటే అది టెలికాస్ట్ కూడా చేయవా నేను పాడితే? ఎందుకు అవుతుంది అండి, మాకు మేల్ వర్షన్ కదా మేము పెట్టుకుందాం. దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ నేను అంటుంది కొడుతున్నా. ఏంటంటే మా దాంట్లో ఉన్నది ఫీమేల్ వర్షన్ కాదు, మేల్ వర్షన్. మేల్ వాయిస్ ఉంటది, సో మీరు చేయలేరు అనేది నా అర్థం. అంటే అదే అమ్మాయి వర్షన్ లో నేను పాడుంటే ఒకసారి ట్రై చేస్తారా? నిజమే రుజువైనది. దాపేస్ ఎంత పరువు తీస్తున్నావు తెలుసాను. అబ్బా ఇదిగో ఇమ్ము మీ తమ్ముళ్ళు జంప్స్ అన్నావు, నన్ను వచ్చి ఫ్రై చేస్తున్నాడు మీ తమ్ముడు. నా పక్కన ఉండి ఇంకేదో అంటాడు ఇప్పుడు వచ్చి నిన్ను. అమ్మో పైకి కనిపించాడు కానీ మంకీ ఫెలోవే. బుజ్జి కన్నా లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మరి మనం సింగిలా కమిటెడా? చెప్పడంట. చెప్తేనే కదా వాళ్ళకంటూ క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు చెప్తా అసలు ఏదనేది. అంటే సింగిల్ అయితే మా వాళ్ళు ఏదో అట్లా ట్రై చేసుకుంటారు, కష్టమే. అయితే కమిటెడ్ రా. ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే చెప్పాడు. కష్టం అంటే చెప్పలేదు. కష్టం అంటే వాళ్ళు ట్రై చేస్తే కష్టం అంటున్నా. అంటే ఎందుకు? అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎప్పుడు తగ్గకూడదు, వాళ్ళు అక్కడే ఉండాలి. అసలు మీకు రాబోయే వైఫ్ ఎలా ఉండాలి? నేను ఆ అమ్మాయి మాట వినేలా ఉండాలి అంతే. అంటే అమ్మాయి లుక్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ముందు నుంచి అదే కండి చెప్తున్నా, బ్యూటీ సమ్ వాట్ యు సీన్ ఇన్సైడ్, నాట్ ఇట్ ఆల్ అవుట్ సైడ్. ఓ బ్యూటీ అనేది ఇన్సైడ్ చూడాలి. ఇప్పుడు మనం ఒకళ్ళు నచ్చడం మొదలు పెడితే వాళ్ళు అన్ని నచ్చేస్తుంటాయి. ఇట్స్ కాల్డ్ లవ్. లవ్ లో ఫెయిల్ అయ్యి చాలా మంది సూసైడ్ చేసుకోవడం, లేదు ఇంకా నాకు లైఫే లేదని డిప్రెషన్కి వెళ్ళిపోవడం, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సడన్ సర్ప్రైజ్. అలా విత్ లవ్ లో మనం ఏదైతే చూపించాం అంటే ఎవ్రీథింగ్ అనేది ఎప్పుడు స్క్రిప్టెడ్ గా ఉంటుంది కదా. మనం అనుకుంటున్నట్టు జరుగుతుంది, లైఫ్ ఎందుకు ఎలా అవుతుంది? ఏం జరుగుతున్నా సరే లైఫ్ ఆపుకోకూడదు. నా లైఫ్ లో కూడా ఒకటి జరుగుతుంది. జరిగిన తర్వాత నేను ఆపేసుకుని ఉంటే కాదు కదా. లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటేనే కదా. ఇప్పుడు నేను అదే బాధపడుతూ ఉంటే ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా. ప్రతి బ్యాడ్ తర్వాత ఒక గుడ్ వస్తుందని కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళాలి. మీ లైఫ్ లో బ్రేకప్స్ జరిగాయా? లేదండి, జరగని చెప్పను. అలా మీరు బయటకు వచ్చి ఒక సక్సెస్ ని సాధించి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు. సో మిమ్మల్ని లవ్ చేసే మీ ఫ్యాన్స్ కి సో ఇలాంటి సంథింగ్ ఎక్కడో ఎవరో అప్సెట్ అయ్యే ఉంటారు. తప్పు నీది అనుకో, దాన్ని తెలుసుకొని ముందుకెళ్ళు. తప్పు నీది కాదనుకో, దాన్ని అవాయిడ్ చేసి ముందుకెళ్ళు. ఎంత బాగా చెప్పావు అసలు. మరి కూర్చుంటే పొట్ట పేరుతో తప్ప ఇంకేం రాదా? ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి చీట్ చేస్తూ ఉంటారు. అది అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు, అందరూ కాదు కొంతమంది. అలా మోసం చేసే వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్పారు? బేసిక్ ఇన్ని ఎక్స్పీరియన్స్ నాకు తెలియవు. బేసిక్ ఈ క్వశ్చన్ నన్ను అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. అంటే నాకు ఈ క్వశ్చన్ అడిగితే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పి. సో దీని నా దగ్గర ఆన్సర్ లేదు. అంటే బేసిక్ గా నేనైతే అలా మోసం చేసే వాళ్ళకి ఫ్యూచర్ లో నువ్వు ఎక్కడో దిక్కున అనుభవిస్తావు. ఒక అమ్మాయిని ఏడిపించినా లేకపోతే ఒక అబ్బాయిని ఏడిపించినా ఫ్యూచర్ లో ఏదో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. అంటే ఇప్పుడు నీ ఇక్కడ మంచి జరుగుతుందంటే వేరే ఆవిడకు చెరిగినట్టే కదా. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ అని మాత్రం చెప్పగలను. కళ్యాణ్ ఏ దేవుడిని నమ్ముతారు? నన్ను నమ్ముకుంటా చాలా, ఇంకెవరిని నమ్మను. మీకు మీరే దేవుడు. నేను నా మీద నేను డిపెండ్ అవుతా. ఇప్పుడు నేను సొసైటీలో చాలా మంది చూసా. ఇప్పుడు వెళ్ళి ఇంత చేస్తారు, వెళ్ళి మంచి జరిగింది అనుకో కొలిచిన దేవుడు అని, జరగలేదు అనుకో దేవుడినే దేడు. నాకు అది నచ్చదు. బేసిక్ గా దేవుడు ఎందుకు వీళ్ళకి మంచి చేస్తే వీళ్ళకి చెడు చేస్తాను ఎందుకు అనుకుంటారు? నువ్వు చేసిందే నీకు బ్యాక్ వస్తుంది. మనం ఏదైతే చేస్తామో అదే బ్యాక్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తే నువ్వు ఎవరినైనా ఎందుకు మొక్కడం? నేనేం చేయలేదు కదా. అప్పుడు వచ్చిందంటే నీ దగ్గర ఏదో మిస్టేక్ ఉన్నట్టు, లేదా ఇంకేదో జరుగుతున్నట్టు, లేదా లైఫ్ ఇంకేదో నేర్పిస్తున్నట్టు అనే ఫీల్ అవుతాను తప్ప నాకెందుకు ఇలా చేస్తున్నారు దేవుడు అని ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. మీకు వచ్చిన ప్రతి కష్టాన్ని అది ఒక నెక్స్ట్ విజయం లాగే మీరు సాధించారు. అంటే అది నేను చేసుకుంది అనుకోండి, తెలుసుకుంటా.
అంటే పర్ఫెక్ట్ అనేది ఎవరు ఉండరు. నేను చేసిన మిస్టేక్ అంటే నేను తెలుసుకొని దీన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తా. అది ఆర్గానిక్ గా వచ్చింది అనుకోండి, సరే దీని నుంచి నేర్చుకుంటా అంతే. ఇంత చూసిన కళ్యాణ్ గారు అసలు ఎప్పుడు ఉంటది మీకు చిల్లింగ్ టైం అనేది? సినిమాలు చూసేటప్పుడు. వీకెండ్స్, పార్టీస్? మనకంత సీన్ లేదు. ఎందుకు? నేను వెళ్ళను, నాకు అలవాట్లేదు. అంటే ఇష్టం లేదా, అలవాట్లేదు? అలవాట్లేదు అంటే ఇష్టం ఉంది లేదనేది నాకు ఇప్పుడు అంటే వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసి వస్తేనే కదా నాకు ఇష్టమో కదా తెలుసు. అంటే బేసిక్ ప్రతి అబ్బాయికి పబ్ లో వెళ్ళాలి, డాన్స్ చేయాలి, డీజే ఉండాలని ఎక్కడో దిక్కున అనుకుంటారు కదా, అట్లా మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడైనా అనిపించినా సరే నాకు వెళ్ళే మనుషులు ఉండాలి కదా, నాకు ఎక్కువ ఎవరితో ఉండను కదా. అసలు కళ్యాణ్కి చిల్లింగ్ అంటే ఏంటి? సినిమా చూడడం, చేయడం కూడా. రెండు. మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్పాలి, ఒక్కొక్క హీరోగా ఒక ఫేవరెట్ మూవీ ఉంటుంది. అలా నేను ఎప్పుడు ఫేవరెట్ మూవీ ఇదే అని ఎప్పుడు నేను చెప్పలేనులే, కానీ ఏ సినిమా చూసినా నాకు ఎక్కువ థ్రిల్లర్స్ ఇష్టం. ఇన్వాల్వ్ అయిపోతుంటా ఏం జరుగుతుంది అని చెప్పి. అంటే బేసిక్గా నేను సినిమా చూస్తుంటే ఫోన్లో ఎత్తాను. ఆ థ్రిల్లర్ అయితే ఇంక మరి ఆ ఫోన్ సంబంధం కూడా లేదు, అలా చూసుకుని ఉండిపోతా. సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందా? మీరు నాతో రిపీటెడ్ సినిమాలు ఏవైనా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కువ సార్లు ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటాను అనే ఒక సినిమా చెప్పండి. యానిమల్, హాయ్ నాన్న ఈజ్ మై థెరపీ. ఇఫ్ ఐఎమ్ సాడ్, హాయ్ నాన్న. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, హాయ్ నాన్న. నాకు టైం పాస్ అవ్వట్లేదా, హాయ్ నాన్న. ఆ మూవీ చూడగానే కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు, పీస్ అయిపోతుంటాను. నేను నా ఒంటరిగా నేను ఏదైనా ఫీల్ అవ్వాలంటే అది సినిమాతోనే ఫీల్ అవుతాను. మీ ఫీలింగ్స్ అన్ని ఒక మూవీతోనే రిలేటెడ్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళే ముందు రెగ్యులర్ సాంగ్ పెట్టుకొని వెళ్తాను. జిమ్కి వెళ్ళినప్పుడు అయినా మార్నింగ్ మోటివేషన్ అయినా అంటే సాంగ్స్ పెట్టుకుంటా, మోటివేషన్ సాంగ్స్ పెట్టుకుంటా, లేదంటే రిలాక్స్ చేయడానికి మెలోడీస్ పెట్టుకుంటా. మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి మెలోడీస్ లో? ఉప్పెన సినిమాలో అందరూ నీ కన్ను నీలి సముద్రం హిట్ అనుకుంటారు కదా, బట్ నాకు రంగులద్దుకున్న సాంగ్ ఉంటుంది. బిలీవ్ మీ, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ లిరిక్స్. ఎందుకు చెప్తానో అర్థమవుతుంది. ఆ సాంగ్ మొత్తంలో ఏ దానికి కనెక్ట్ అయి ఉన్నారు చెప్పండి? ఎవ్రీథింగ్. అంటే అక్కడ లిరిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇద్దరు లవర్స్, వాళ్ళిద్దరికి తప్ప మూడో మనిషికి తెలియనట్టు ఉండడం ఎలా అనేది ఆ సాంగ్ లో ఎంత పర్ఫెక్ట్ గా రాస్తారంటే చంద్రబోస్ గారు ఇచ్చిన లిరిక్స్, బాబోయ్. అంటే ఒక ఉంటది, అర్థం ఎక్కడున్నా ఆ వైపు వెళ్ళకు, నీలో ఉన్న నేను కనిపించిపోతాను ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? అంటే ఇప్పుడు ఫ్రెష్ లవ్ లో ఉంటే అద్దం ముందు కనబడగానే ఒక బ్లష్ ఫీలింగ్ వచ్చేస్తుంటది. అంటే ఇదేంటి ఇలా పొంగిపోతున్నాడు అంటే కనిపించిపోతుంది కదా వేరే వాళ్ళకి. సో అంత డీటెయిలింగ్ గా రాసిన లిరిక్స్ కి, డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ కి, ఆ ట్యూన్ కి ఎక్కడికో ఉండాలి ఆ సాంగ్. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది కదా. ఒక్క మాట లవ్ గురించి చెప్పాలి అంటే? ఒక్క మాటలో చెప్పేది లవ్ ఎందుకు అవుతుంది? ఒక్క మాటలో చెప్పేదైతే లవ్ కాదు, అది బియాండ్ యువర్ వర్డ్స్. అదైతే చెప్పగలను. అలానే మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఎవరైనా ఉన్నారు? నా ఫ్యాన్స్ నేను మా ఫ్యామిలీలో ఫీల్ అవుతా. ఇప్పుడు నేను Thank you ఫ్యామిలీ చెప్పు బాబు. నన్ను అడ్మైర్ చేసే వాళ్ళకి, నా కోసం సోషల్ మీడియాలో పేజెస్ రన్ చేసే వాళ్ళు అందరికీ చాలా 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 థ్యాంక్స్. సారీ ఎవరికైనా చెప్పాలి అంటే? అంటే ఇది బేసిక్ గా సారీ అండ్ థ్యాంక్స్ రెండు వాళ్ళకి. సారీ ఏంటంటే నేను సోషల్ మీడియా పర్సన్ కాదు. ఎందుకు అట్లా? బేసిక్ గా నాకు అలవాట్లేదు. ఎక్కడికైనా వెళ్తానంటే దాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచుతా. ఈ నెల రోజుల్లో నేను చాలా తిరిగా, ఎవరికి తెలియదు. దానికి సారీ. అండ్ ఇంకోటి, సాంగ్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సారీ, బట్ డెఫినెట్లీ వచ్చేస్తుంది, త్వరగానే వచ్చేస్తుంది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఆ సాంగ్ రావాలి, పెద్ద హిట్ అవ్వాలి, ఇలా కదా సాంగ్ చేయాలని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డిఓపి ప్రకాష్ అండ్ ఆల్సో శివ, అతని గైడెన్స్. సో ఆ సాంగ్ డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్స్? డిఓపి అండ్ డైరెక్టర్ ఇద్దరు ప్రకాష్ రెడ్డి. ఆల్రెడీ సినిమాలకు డిఓపి గానే చేస్తున్నాడు అతను. సైక్ సిద్ధార్థ మన నందాన మూవీకి కూడా డిఓపిగా చేశాడు, సురేష్ ప్రొడక్షన్స్ లో అట్లన్నింటిలో పెద్ద చేశాడు. అండ్ వాళ్ళతో పాటు ఒక యంగ్ టీమ్ ఉంది, దాంతో పాటు శివ అండ్ శ్రీను, మాధురీలు అందరూ ఉన్నారు. యంగ్ టీమే బాగా పర్ఫెక్ట్ గా మా ఇద్దరిని, నన్ను కానీ వియాన్ కానీ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి ఎవ్రీథింగ్. ఒక సాంగ్ ని 15 రోజులు తీయడం అంటే మా ప్రకాష్ అంటే తొందరగా తీసారన్నా లేట్ చేశారన్నా? అంటే హైదరాబాద్ లో ఒక 1 వీక్, కేరళలో ఒక 1 వీక్, మళ్ళీ దానికోసం వర్క్ షాప్ కు ఒక 2 days, డాన్స్ ప్రాక్టీస్ కు ఒక 2 days. సో కేరళ, హైదరాబాద్ కలిపితే ఏంటో ఈ సాంగ్ లో మొత్తం చూడొచ్చాము. ఎవ్రీథింగ్ అంటే ఆ డీటెయిలింగ్ పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. ఒక మాస్ సాంగ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ మీ దగ్గర నుంచి? ఐ వాంట్ టు గ్రో. అంటే బేసిక్ గా ఏంటంటే మీకు ఒక మంచి స్టోరీ చెప్తే ఇట్లా మాస్ గా ఉంటుంది, ఫ్యామిలీ సంబంధించింది ఉంటుంది, లేకపోతే లవ్ గా ఉంటుంది, అట్లాంటి స్టోరీస్ మీ దగ్గరికి వస్తే చేయడానికి రెడీగా ఉన్నారు? అంటే ఇవన్నిట్లో నాకు ఏది బాగా నచ్చిందో అది చేస్తా అండి. ఒక స్టోరీ సెలెక్ట్ చేయాలంటే అసలు మీకు ఎలాంటి స్టోరీస్ చెప్పాలి? మా వాళ్ళు రియాలిటీకి తగ్గట్టు ఉన్న స్టోరీస్ విత్ న్యూ కాన్సెప్ట్స్, యూనిక్ కాన్సెప్ట్స్ తో ఉన్న దాంట్లో రియాలిటీగా ఉండాలి. అంటే మీరు ఏ క్యారెక్టర్ చేయడానికైనా ఆ మూవీలో రెడీ ఉన్నారు. ఏ హీరోతో వర్క్ చేయాలి అని అనుకుంటున్నాడు మా కళ్యాణ్? ఛాన్స్ వస్తే అందరితో వర్క్ చేసేస్తా. నీకు ఆర్టిస్ట్ క్వాలిటీస్ వచ్చేసాయి.
చెప్తున్నా కదా, నాకు బ్యారియర్స్ లేవు. ఎవరు ఏ ప్రొడక్షన్ హౌస్ పిలిచినా నేను వెళ్ళి చేసేస్తాను. నాకు అంటే ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఆ అంటే క్యారెక్టర్ నేను చిన్నప్పటి నుండి థియేటర్లో చూసి వాళ్ళ కోసం ఏడ్చి, వాళ్ళ కోసం నవ్వి, వాళ్ళ కోసం వాళ్ళతో పాటు మోటివేట్ అయ్యి నేను ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు నన్ను నాకు ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది అంటే వై వద్దు అనుకుంటారు. అంటే బేసిక్ గా బిగ్ బాస్ విన్నరు అనగానే నేను ఇట్లా చేయను అట్లా చేయను అని కొన్ని రూల్స్ ఉంటాయి కదా. హార్షియాలిటీ నాకు తెలుసు కదా. దీనికంటే ముందు నేను ఒక ఆడియన్, ఐ నో వాట్ కెన్ ఆడియన్ ఫీల్ అనేది. తోపులు తురుములు అంటే పనులు అవ్వవు బేసిక్ గా, మనం కాదు కూడా. అయ్యో అట్లా అని ఏం కాదు. బేసిక్ గా పుట్టినప్పటి నుంచి ఎవరు సెలబ్రిటీగా పుట్టరు. ఇట్స్ నాట్ అబౌట్ సెలబ్రిటీ అండి, ఒపీనియన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఆఫ్టర్ బిగ్ బాస్ ఏదో పెరిగిపోయింది ఏదో ఉండిపోయింది. నాకు అంత సీన్ లేదురా బాబు. బేసిక్ అసలు బేసిక్ గా అబ్బాయి పెరిగిపోవడం గురించి పక్కన పెట్టేస్తే అబ్బాయికి చాలా భయంగా అనిపిస్తుంది. అంటే నేను సైలెంట్ గా ఉంటే అది పొగర్లా అనిపిస్తుంది. ఎవరైనా అన్నారా అట్లా? ఏంటి నీకు కప్పు గెలవగానే ఇంత నా attitude లైఫ్ వచ్చింది? లో ఇప్పటి వరకు నాట్ ఈవెన్ 1% కూడా లేరు వీడికి యాటిట్యూడ్ అని అనకుండా ఉన్న వాళ్ళు. నా లుక్స్ అలా ఉంటాయి, నేను ఏం చేస్తాను. అయ్యో పాపం. 10 మంది ఉంటే నేను సైలెంట్ గా ఇలా ఉంటా, అది పొగర్లా కనిపిస్తుంది వాళ్ళందరికీ. నా లోపల ఏంటి, ఇంద్ర నాకు ఇంతమంది ఉన్నారు పక్కన అని ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే భయం. నా ఇంటెన్షన్ అది ఏంటిది అని. మీ లైఫ్ లో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేంజ్ చేసుకుంటారు? ఇప్పుడు వరకు ఇలా ఉండడం నాకు నచ్చింది, ఇంకా మంచి యాక్టింగ్ ఛాన్సెస్ రావాలని కోరుకుంటా. నాకు నేను ఈ వేలో నేను నచ్చను అట్లా ఏదైనా మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఉందా? నేనా నమ్మేయడం, మనుషులు అది నమ్మడం. మార్చుకుంటా, అది మార్చుకోవాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు మార్చుకుంటున్నా బేసిక్ గా. మీ లైఫ్ లో ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా మీకు? ఇట్స్ నాట్ అబౌట్ బ్యాక్ స్టాబింగ్ అని కాదు అది. అంటే ఇప్పుడు నేననే పర్సన్ మీ దగ్గరికి వచ్చి నేను వేరే పర్సన్ గురించి చెప్తుంటే, అంటే నేను నీకు క్లోజ్ అవ్వడానికి వాడి గురించి చెడుగా చెప్పాల్సి వస్తుంది. కొంతమంది అలా చేస్తుంటారు అనమాట. వేరే వాడి గురించి చెడుగా చెప్తూ నాకు క్లోజ్ అవ్వాలనుకుంటారు. మరి వేరే వాడు క్లోజ్ అవ్వడానికి నా గురించి చెడుగా చెప్తాడు కదా వాడు. సో అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బేసిక్ వాళ్ళతో మాట్లాడు, మీకు అర్థమైపోతుంది. అర్థం కాదు, అదే కదా నా ప్రాబ్లం. చాలా లేట్ రియలైజేషన్ వస్తుంది నాకు. బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు కళ్యాణ్? నాకు నేను తెలుసా అనేది నాకు గట్టి నమ్మకం. అంటే వాట్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బాధ వచ్చినప్పుడు కళ్యాణ్ ఎలా ఉంటాడు, ఎక్స్ట్రీమ్ కోపం వచ్చినప్పుడు కళ్యాణ్ ఎలా ఉంటాడు, నార్మల్గా ఉన్నప్పుడు కళ్యాణ్ ఎలా ఉంటాడు, మనుషులకు వాల్యూ అలా ఇస్తాడు. చెప్తున్నా కదా, ముందంతా మనకి ఇద్దరే. ఇప్పుడైనా ఎక్కడికి వెళ్ళిన ఇద్దరే, ఒక కాలేజ్లో ఇద్దరు, ఇంట్లో ఇద్దరు, ఊర్లో ఇద్దరు, మై ఫ్రెండ్స్ ఇద్దరు. అట్లనే అలా అది ఎక్కువ మంది మెయింటైన్ చేయలేను నేను. ఇద్దరే ఫ్రెండ్స్ ఓన్లీ? అలానే ఉంచుతా. మా సర్కిల్ చాలా క్లోజ్డ్ గా ఉంచుతా, ఎక్కడ బయటకి ఎక్కువ. అంటే ఎందుకు మీకు ఇష్టం ఉండదా అలా పబ్లిసిటీ ఏమో తెలియదు నాకు అది, లేకపోతే భయమా? సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ప్లాట్ఫామ్స్ ఏదైనా సరే, అది మనం ఎలా యూస్ చేస్తున్నాం అనేది మనకి. కానీ మీరు ఎందుకు ఎక్కువ ఉండరు దాంట్లో? మా వాళ్ళందరూ మీరు ఎక్కడ కనిపిస్తారు, ఏదో ఆకాశంలో స్టార్స్ ఎక్కడ అంటే కనిపిస్తారు బేసిక్ గా నాకు అలవాటు లేదండి. అలవాటు చేసుకోవాలి. మీకంటే చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు. ఏం చేస్తూ ఉన్నాడో, ఎక్కడున్నాడో ఏంటో వాళ్ళకి పాపం ఊపిరి ఆడట్లేదు. పర్సన్ అదే అంటాను. ఇప్పుడు నేను ఒక కాఫీ తాగుతున్నానని చెప్పి పెట్టగలను తప్ప, ఈ కాఫీ ఇక్కడికి వెళ్ళి తాగుతున్నా, అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా, ఇవన్నీ నేను షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. బేసిక్ గా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు, ఎవరు ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్తున్నారు అంతే. నేను అలా చెప్పుకోవాలనుకోవట్లేదు. నా నుంచి ఇది వెళ్తే బాగుంటది అని అనిపించింది నేను పెడతా అంతే. ఎప్పటికీ నా లైఫ్ లో ఇలాంటి రోజు రాకూడదు అనుకున్న రోజు ఏదైనా ఉందా మీకు? బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ మళ్ళీ రాకూడదు. బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రోజు రాకూడదు అంటే షాక్ అయినా నేను. అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే, ఆ ఫీలింగ్ మళ్ళీ రాకూడదు కదా నాకు. అది ఫ్రెష్ ఫీలింగ్, దాన్ని అలానే ఫీల్ అవ్వాలి. రెండోసారి వెళ్తే ఇంకా భాగ్యమే, ఎందుకు కాదు. ఇప్పుడు రెండోసారి వెళ్ళి రెండోసారి కూడా టైటిల్ విన్ అయినా సరే ఈ ఫీలింగ్ రాదు కదా. రాదు. అంటే నేను అనేది సాడ్ గా ఎప్పుడైనా నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, మళ్ళీ ఇలాంటి రోజు రావద్దు అని. ఈ క్వశ్చన్ నాకు కార్లో వెళ్ళేటప్పుడు ఆన్సర్ వస్తుందేమో, కారు వెళ్ళినప్పుడు అంటే గుర్తురావు సరిగ్గా. అందుకని ఒక బ్యాడ్ డే అని ఉంటది, మార్నింగ్ నుండి నైట్ వరకు. అరే ఇది జరుగుతుంది అనుకుంటే ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనుకుంటే అది జరుగుతుంది. అంటే ప్రతిదీ ఇంటర్లింక్ అయ్యి ప్రతిదీ బ్యాడ్ జరుగుతుంది ఒక్కొక్క రోజు. అలాంటివి రాకూడదని కోరుకుంటా బేసిక్ గా. ఇప్పటికీ ఆ మూమెంట్ గుర్తొస్తే మీకు అలాంటి ఇట్లా నీళ్ళు వచ్చే మూమెంట్స్ ఏదైనా ఉన్నాయా? హాస్టల్ లైఫ్ మళ్ళీ రాకూడదు, ఆ దౌర్భాగ్యం నాకు రాకూడదు అనుకుంటా. అంటే ఏంటంటే హాస్టల్ ఈజ్ వెరీ, ఒక లైఫ్లో నువ్వు ఎదగాలి అంటే హాస్టల్లో ఉండాలని అనే సజెషన్ ఇస్తా. కానీ మరీ
నా అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని కోరుకుంటాను. ఇంకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఇప్పుడు ఏంటి నాకు మాట్లాడాలనిపించినా సరే నాకు ఫోన్ ఉండేది కాదు. వార్డెన్ ఫోన్ ఎవరు వీక్లీ ఒకసారి ఇస్తారు, అది కూడా వాళ్ళు చేస్తేనే ఇస్తారు. అలాంటి రూల్స్ ఉన్నప్పుడు మనకి మిస్ అవుతాం కదా. సో ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, ఇంటికి వెళ్ళాలనుకుంటే వెంటనే 2 గంటలు వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ లో. అంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ముందుకు రావాలని పేరెంట్స్ హాస్టల్స్ లో వేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు చదవరు, మాట వినరు, అట్లా ఉంటుంది. కానీ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది కళ్యాణ్? నాకైతే ఇట్స్ ఏ బెస్ట్ మెమోరీ ఇన్ మై లైఫ్ అంటే హాస్టల్ లైఫ్. నాకు అంటే చాలా మంది బెంగ పెట్టుకుంటారు, ఏడుస్తారు. అలవాటు అయిపోతుంది. అది కూడా కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అయి ఉంటది. నువ్వు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావు, నువ్వు ఎలా దిగుతావు, నువ్వేం తెలుసుకుంటావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ అంటే వీక్లీ ఒక్కసారి ఫోన్, ఎప్పుడు మంత్లీ ఒకసారి ఫ్యామిలీతో మరి తప్పదు, హడిల్స్. అది చాలా కష్టంగా ఉంటుంది కదా. హాస్టల్స్ కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకళ్ళు చెప్తే మారే సిచ్యువేషన్స్ అక్కడ ఉండవు. ఎట్లా ఉంటాయంటే అండి, నువ్వు ఇలా ఉండాలని వెళ్తావు అనుకోండి, అది అలా జరగదు. అక్కడ కంప్లీట్ గా మారిపోతుంది. నేనే వెళ్తా. మిస్ అయ్యేవారా బాగా అన్ని బయట ఎవ్రీథింగ్? అంటే నాకు హాస్టల్లో ఎక్కువ అలవాటు అయిన సినిమాకి వెళ్ళిపోతుండేవాడిని ప్రతి ఆదివారం. ఒక సినిమా తప్ప మిగిలిన మిస్ అయ్యాను. హాస్టల్ లైఫ్ మళ్ళీ రాకూడదని ఫీల్ అంత ఘోరంగా మిస్ అయ్యి ఏడ్చే అంత రాకూడదని ఫీల్ అవుతా. అంటే రాదు కూడా. ఇప్పుడంటే బయట వచ్చాను కదా, బయటకు వచ్చేసారు కాబట్టి కావాలంటే ఫోన్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, లేదు అంతకే కావాలనిపిస్తే వెళ్ళిపోవచ్చు ఇంటికి. మీరు రోజు ఎవరికి ఎక్కువ కాల్స్ చేస్తూ ఉంటారు? మా శాంతన్నకి శాంతన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ మేనేజర్, వాళ్ళ బ్రదర్, ఇంకా అన్ని ఇంకా ఆయనే. ఏం చేయమంటావు అన్న ఈ రోజు? ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అనమాట. అంటే ఎలా ఉంటుంది అంటే ఉదయం లెగ్గానే వెళ్తుంది ఫోన్. అంటే ఇప్పుడు నేను మార్నింగ్ క్లాసెస్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను ఎర్లీగా లేచిపోతా, 5కి లేచిపోతా. క్లాసెస్ రేపు లేదంటే ఈ రోజు నాకు సెకండ్ షో పడిపోతుంది. సెకండ్ షో ఒకటి, మిడ్ నైట్ షో పక్కా పడుతుంది. పడుకునేసరికి 3 అవుతుంది, లేచేసరికి 10 అవుతుంది. 10కి లేకగానే ఫోన్ చేస్తా, ఏంటి ఈ రోజు అయిపోతాయా? మళ్ళీ 12కి అంతగా ఫోన్ చేస్తా, ఏమైనా ఉన్నాయా? మళ్ళీ 3 గంటలు ఫోన్ చేస్తా, అవుతుంది అన్నారు, అయిపోయిందా? మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తా, అయిపోయా అన్ని అని అడుగుతా. ఇంకా అన్ని మాట్లాడుతుంటా, ప్రతిదీ షేర్ చేసుకుంటా. ఇలా ఉంది, దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉంది, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అని ఎవ్రీథింగ్ కలిసి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఫోన్లో అయితే శాంతనకి వెళ్తే నాకు కింద శాంతి అన్న అనే నెంబర్ కింద ఇట్లా వేస్తూ ఉంటాము. మీ ఫ్యాన్స్ ఆయన కాల్ చేయండి, ఈయన ఎక్కడున్నారు, షంటింగ్ ఉందా అక్కడ. మీ ఫ్యాన్స్ నుంచి అసలు మీకు మెసేజెస్ రావడం, ఆయనకి మెసేజెస్ వెళ్ళడం, అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఎవ్రీథింగ్ హీ నోస్. మీకు ఏదైనా కష్టం వచ్చినా, పెద్ద ప్రాబ్లం వచ్చినా మీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? శాంతానికి వెళ్తుంది. శాంతన్న నువ్వు ఎక్కడున్నావన్నా? కార్ అయిపోతుంది అనుకో, కార్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ సినిమాకి టికెట్లు కావాలి, సినిమాకి వెళ్దాం, టికెట్లు ఇంకా మీకు ఏం కావాల్సిన ఆయనకి ఫోన్ వెళ్తుంది. ఫుడ్ తినాలనిపించింది అనుకో, అక్కకి చేస్తా, శాంతన్న వాళ్ళ వైఫ్ కి అక్క అంటే మొత్తం అక్కడే లింక్ అయింది టోటల్ గా. ఏ ప్రాబ్లం వచ్చినా మీ శాంతానికే ఫోన్ చేస్తారు. ఇప్పుడు నుంచి ఈయన గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా శాంతానికే ఫోన్ చేయండి. చెప్పడగా అదే కదా మీ ధైర్యం. శాంతన్న కలవక ముందు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి కాల్ చేసేవారు? మా కజిన్స్ ఉండేవారు. అసలు మీ ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు? నా రియల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మీకు ఎవరికి తెలియదు. ఏ కెమెరాలోని కనబడరు, ఎక్కడ ఎప్పుడు పేర్లు చెప్పొచ్చు, పేర్లు చెప్పినంత మాత్రం ఫేసులు పడవు మా కెమెరాలో. ఊరికే నీ ఫ్రెండ్స్ అదే చెప్తాను. ఇప్పుడు నా రియల్ ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ ఇంటికి వెళ్ళాను అనుకో, బయట తిరిగేటప్పుడు కూడా నాట్ ఈవెన్ 1 సెల్ఫీ కూడా దిగరు వాళ్ళంతా. అంటే నేను కళ్యాణ్ ఫ్రెండ్ అని ఇప్పటివరకు ఎవరితో చెప్పుకోలేదు. కళ్యాణ్ నాకు ఎంత వాల్యూ ఇస్తాడు, ఇన్ని రోజుకి ఇలా ఫోన్ చేస్తాడు, ఇవన్నీ చెప్తాడు అని ఇప్పటివరకు ఎవరికి చెప్పుకోరు. కళ్యాణ్తో సెల్ఫీ దిగి పెట్టుకాను ఇన్స్టాగ్రామ్ లో 2-3 ఫాలోవర్స్ కోసం ఎవరు రారు. మీరు కామన్ గా ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? గాసిప్స్ అట్లా ఉంటాయి మీ ఫ్రెండ్స్? వాళ్ళే చెప్తారు అన్ని, నేను వింటుంటా అవునా అని చెప్పి. అలానే నేను చాలా విన్నాను, మీ ఫ్యాన్స్ అందరూ ఏదో చారిటీ నడిపిస్తున్నారు మీ పేరు మీద, అట్లా విన్నాను. అది మీ వరకు వచ్చిందా? బేసిక్ గా నాకు ఇప్పుడు ఉండేది అది. ఇప్పుడు చాలాసార్లు బిగ్ బాస్ లో కూడా చెప్పింది, ముందు నుండి ఎంతో కొంత చేస్తే బాగుంటది అనిపించేది. అప్పుడు నాకు మంత్లీ శాలరీ చూసుకోవాలనిపించే, మనసు కనిపించినా సరే అంత నేను ఫైనాన్షియల్ గా అంత కాదు కదా. సో నేను అప్పుడు బిగ్ బాస్ లో జస్ట్ నార్మల్ గా చెప్పా. తర్వాత ఎంత జరుగుతుందని నాకు తెలియదు. ప్రతి ఒక్కరు అంటే ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అబౌట్ దెమ్. ఎందుకంటే నేను చెప్పిన ఒక్క మాటను ఫాలో అయ్యి ఎవ్రీవన్, అంటే ఇప్పుడు చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, అన్న నేను నార్మల్ గా ఉంటే ఇలా పెడతా, అలా పెడతా, ఇక్కడ ఉండి లేసేస్తా, అక్కడ దేవుడికి ఇచ్చేస్తా, అలా చేసేవాడిని. బట్ నువ్వు చెప్పిన తర్వాత నేను అట్లీస్ట్ మంత్ కి ఒక సర్టెన్ అమౌంట్ అనేది నేను చేయడానికి ట్రై చేస్తున్నాను, ఇదంతా నిన్ను చూసే మార్చుకున్నాను అని చాలా మంది చెప్తుంటారు. ఓకే గాయస్, చేయండి, మంచిదే కదా. అంటే మీ వల్ల ఇంకొకరు బాగుపడుతున్నారంటే మంచిదే కదా. మీరు లక్ నమ్ముతారా, టాలెంట్ ని నమ్ముతారా? కష్టాన్ని నమ్ముతారు.
అంటే కష్టపడితేనే కదా టాలెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యేది. చాలా మంది ఏంటంటే బేసిక్ గా నేను ఎంత కష్టపడినా, నేను ఏం చేసినా నాకు ఆ లక్ అనేది లేక నేను ఏం చేయలేకపోతున్నా, నాకు రావాల్సింది కూడా రావట్లేదని చాలా మంది ఫీల్ అవుతారు. కష్టం కరెక్ట్గా పడితే వస్తుంది. తక్కువ చేసినట్టు కాదు, ఇప్పుడు రోడ్డు మీద ప్లాట్ఫామ్స్లో షాప్స్ పెట్టి చాలా కష్టాలు పడతారు. బట్ వాళ్ళు ఎంచుకున్న వేలో నువ్వు ఎంత బాగా కష్టపడుతున్నావు అనేది నోటీస్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ స్మార్ట్గా ఎలా కష్టపడుతున్నావు, దానికి ఎంత పే ఆఫ్, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తూ సక్సెస్ డిజైన్ చేసుకోవడం. డబ్బు విషయంలో ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నాకు డబ్బు అనేది ఆనందాన్ని ఇవ్వదు. నేను 5 రూపాయల కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంత డీప్ స్టేజ్లో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి పడుతుంది ప్రతి ఒక్కరికి. బట్ నాకు పడలేదు. అంటే డబ్బు లేకపోతే తెలుస్తుంది నీకు విలువ. అంటే నాకు డబ్బులు లేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. బతకడానికి ఉంటే చాలు అనుకుంటా, అంతే. నేను బతకడానికి ఉంటే సరిపోతుంది, పర్లేదులే కష్టం వచ్చినా సరే కాపాడుకోవాల్సినంత ఉంది అని అనుకుంటే సరిపోతుంది అని కోరుకుంటా. అంటే బేసిక్ గా ఇప్పుడు మనుషుల కంటే డబ్బుకే వాల్యూ ఇచ్చే జనాలు చాలా మంది ఉంటారు కదా, సో మీరైతే దేనికి ఇస్తారు? నేను మనుషులకి ఇస్తా, చెప్తున్నా కదండి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, మనుషులకి వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు ఉండదు? కాకపోతే ఉన్న పరిస్థితులు బట్టి. ఆ సిచ్యువేషన్స్ లో రియాలిటీ అనేది తెలుసుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు ఈ రోజు డబ్బు వెనకాల పరిగెట్టిన ప్రతి ఒక్కరు ఆఫ్టర్ 50s రియలైజ్ అవుతారు, ఇందుగా పరిగెట్టాను నేను. ఇది ఫ్యాక్ట్. ఇది సడన్ గా ఒక గంటలో భూకంపం వస్తుంది, మొత్తం లోకం అంతం అయిపోతుందంటే మీకు ఒక 1 hour టైం ఇస్తే ఆ దేవుడిని ఏం కోరుకుంటారు? అది ఆగిపోవాలని కోరుకుంటాను. లేదు, అది ఆగదు, వస్తుంది. కానీ నీకేం కావాలి ఫైనల్ గా అని అంటే ఏంటి? గంటలో ఇది అవుద్దంటే సరే వీళ్ళందరిని పిలుచుకుని నా దగ్గర పెట్టని చెప్తా, అంతే. ఇప్పుడు మీరు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ గురించి మాకు ఏదైనా చెప్పగలుగుతారు? ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ తర్వాత నాకు తెలిసి అసలు మీరు ఒక పెద్ద స్క్రీన్ లో తొందరలో కనిపించబోతున్నారు అని నాకు నైట్ కల వచ్చింది. తదాస్తు. అంటే జరగచ్చు, జరగబోవచ్చు, చూడొచ్చు కూడా మనం, అంతేగా. చెప్తా త్వరలో. సాంగ్ తర్వాత సాంగ్ అయితే మొత్తానికి అయితే రెడీగా ఉంది, మీకు ఆల్రెడీ నచ్చేసింది, మా అందరికి కూడా బాగా టచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ కిసిక్ టాక్స్ కి రావడం ఎలా అనిపించింది? అది కూడా అసలు వర్షం ఉంటది అక్కడ, అసలు ఇప్పుడు ఏంటో అట్లా మీకు నైట్ అంతా నిద్ర లేదు. నేను ఏ రోజు ఫిక్స్ అయ్యానంటే, కళ్యాణ్ నువ్వు రావట్లేదు కదా, నీకుంది అన్నప్పుడు నేను ఫిక్స్ అయ్యా, వస్తే ఏం చేస్తావు చూద్దామని. చూసావా నువ్వు? అది మా అక్క పంపుతుంది కదా నాకు. వచ్చినందుకు బాగుంది, ఓకే, బాగా ఎంటర్టైన్ చేశారు నన్ను. మీరు నన్ను రోస్ట్ చేశారు, నేనేం చేయలేదండి. అసలు నేను బుంగమూతి పెట్టుకున్నాను. నార్మల్ గానే ఉంది కదా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? మా వాళ్ళకి చెప్పండి, నాకు సమాధానం చెప్పండి, ఎందుకు ఇన్ని రోజులు? టైం లేక, పరిస్థితులు అనుకూలించక. ఇంతకు ముందు మీరు ఎవరికో ఫోన్ చేస్తా అన్నారు, ఎవరికి? జోక్స్ ఏ పార్ట్. ఏంటంటే నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ రాలే మొన్నటి వరకు. సో అందువల్ల నేను ఇంటర్వ్యూస్ అయినా ఏదైనా ఇవ్వకూడదని ఏం కాదు, ప్రతి ఒక్కరికి అదే చెప్పాను. లేదండి కొంత టైం కావాలి నాకు అని చెప్పాను ప్రతి ఒక్కరికి. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయని నా ఫీలింగ్. ఐఎమ్ రెడీ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ అనేసి నా ఫీలింగ్. అది ఎలా అనిపించింది అసలు నన్ను చూడడం, అసలు నాతో మాట్లాడాలి అట్లా? నీకు అట్లా ఏం అనిపించలేదు? నేను మనుషులతో బేసిక్గా ఎక్కువ మాట్లాడాను. అంటే నీ మనిషిని కాదనుకుంటారా ఏంటి? నేను మనుషులతో ఎక్కువ మాట్లాడాను కదా, సో బాగుంది అంటున్నాను. ప్లీజ్ ఇంకేం అడగండి, మీరు ఏం అనుకోవద్దు. సరే ఒక్కసారి మా కోసం కిసిక్ టాక్స్ సిగ్నేచర్ పిట్రా. కిసిక్ టాక్స్ అంత ఇవ్వలేను కానీ కిసిక్ టాక్. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యా గుడ్. చాలా ఎక్కువసేపు మాట్లాడాను, బట్ బాగుంది. ఎంతసేపు ఎందుకు మాట్లాడాలని ఫీలింగ్ అయితే రాలేదు నాకు. సో మీ ఫ్యాన్స్ కి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే హ్యాపీగా చెప్పొచ్చు, బిగ్ టీవీ ప్రేక్షకులకి. థ్యాంక్ యూ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు వర్ష గారు. ఇట్స్ గ్రేట్ షో. అంటే ఎంత లాంగ్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇచ్చినట్టు అనిపించింది నాకు, బట్ బాగుంది ఎవ్రీథింగ్. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, బట్ ఎవ్రీథింగ్ గుడ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్లీ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ అంటారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇఫ్ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా మార్చుకొని ముందుకెళ్తా ఉంటా. మన సాంగ్ ఒకటి ఉంది కదా, అది పెద్ద హిట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ పిలిస్తే వస్తారా? సాంగ్ రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఏమడిగినా మళ్ళీ దాని గురించి చెప్పొచ్చు అనే సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు నేను అప్పుడు వస్తాను. ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు. కానీ నేను ఇంకొకటి విన్నాను, సో మీరు బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే చెప్పారో, మీరు బయటకు వచ్చిన తర్వాత చాలా మందికి హెల్ప్ చేశారని, సో మీరు అనుకున్న ప్లేసెస్ కి వెళ్ళారని. అంటే బేసిక్ గా
వాళ్ళందరూ చేసిందంత పోల్చుకుంటే ఐ డిడ్ నథింగ్. అంటే బేసిక్గా మీకు అంటే సపోర్ట్ నేను చేసే చేసింది 0.1% అని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే వాళ్ళు చాలా చేశారు. అంటే బేసిక్గా హౌస్ నుంచి రాగానే చాలా బిజీ ఉంటారు, ఏదో హోమ్ సిక్ లో ఉంటారు. అంటే నేను లోపల ఫిక్స్ అయ్యా వెళ్ళి వెంటనే వెళ్దాం అని చెప్పేసి, ఎందుకంటే వచ్చే ముందు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీరు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో అది రీచ్ అవ్వాలి, మా కళ్యాణ్ పడాలా, ఎప్పుడు ఇలా హెల్తీగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీక్ అయితే కిసిక్ టాక్స్ నాకెంతో ఫేవరెట్ ఎపిసోడ్ ఇది. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ మన కిసిక్ టాక్స్ లో ఇంకా 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 ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ మీ అందరికీ మోటివేషన్ ఇస్తూ ముందుకు వస్తా. బాయ్, గుడ్ నైట్. లవ్లో ఫెయిల్ అయ్యి చాలా మంది సూసైడ్ చేసుకోవడం, లేదు ఇంకా నాకు లైఫే లేదని డిప్రెషన్కి వెళ్ళిపోవడం. మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు ఎలా అవుతుంది? నా లైఫ్లో కూడా ఒకటి జరుగుతుంది. ఇప్పుడు నేను అదే బాధపడుతూ ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా. ప్రతి బ్యాడ్ తర్వాత గుడ్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి. ఒక్క మాట లవ్ గురించి చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పేది లవ్ ఎందుకు అవుతుంది? అసలు మీ ఒక సాంగ్ ఆ బ్యూటీ షాట్స్ చూస్తుంటే, అసలు మీరు అమ్రిల్లా పట్టుకొని ఇట్లా తిరుగుతుంటే అసలు ఎంత బ్యూటీగా ఉంది ఆ సాంగ్. అసలు ఆ సాంగ్ మేము ఎప్పుడు చూడబోతున్నాం? పెద్ద రిలీజ్ అయిపోయింది కదా. డబ్బు విషయంలో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నాకు డబ్బు అనేది ఆనందాన్ని ఇవ్వదు. ఈ రోజు డబ్బు వెనకాల పరిగెట్టడంలో ప్రతి ఒక్కరు ఆఫ్టర్ 50s రియలైజ్ అవుతారు. అంటే డబ్బు లేకపోతే తెలుస్తుంది నీకు విలువ అంటే. నాకు డబ్బులు లేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. నేను 5 రూపాయల కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి.